వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనకు తెలంగాణలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ నాయకత్వం వహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇప్పటికే గద్దర్ కూడా నక్సలిజం నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన గద్దర్ ఇప్పుడు ఆ భావాలకు దూరంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు వస్తున్నాడు. తనపై కాల్పులు జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పాడు. ఇక ఆయన వచ్చే ఎన్నికల నాటికి పవన్ జనసేనకు సేనానిగా తెలంగాణలో ఉండటమే కాదు, వామపక్షాలను కూడా ఒకే తాటిపైకి తెస్తున్నాడు. ఇక తెలంగాణలో ఉనికిని కోల్పోతున్న టీడీపీలోని రేవంత్ రెడ్డి, రమణ వంటి వారిని తమ వైపుకు తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డితో పాటు మొదట్లో బీజేపీలో ఉన్న విజయశాంతిని, సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడైన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ముఖ చిత్రం మారిపోనుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.